Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. ఈ వ్లాగ్లో కూడా ఈవినింగ్ రొటీన్ని షేర్ చేస్తాను. నిన్న చెప్పాను కదా వీడియోలో ఇంట్లోనే వాక్ చేస్తున్నాను అని చెప్పి. సో ఇట్లా వాక్ చేసేసిన తర్వాత నేను డిన్నర్లో ఏం తీసుకున్నాను అనేది కూడా చెప్తాను. నిన్న వీడియోలో చూపించా కదా టొమాటో రైస్ చేశానని, అది నచ్చి కొంచెం ఎక్స్ట్రా తిన్నాను. అన్నం కూరలు తిన్నదానికి పులావ్ తిన్నదానికి కొంచెం తేడా ఉంటుంది. పులావ్ హెవీగా ఉంటుంది ఆబ్వియస్లీ, ఎందుకంటే రైతా వాటన్నిటితో పాటు తింటాము. అందుకని నైట్ నేను ఏం చేశాను, ఒక మస్క్ మెలన్ కట్ చేసుకొని అండ్ దాంతోపాటు షియా సీడ్ వాటర్ కూడా తాగాను. సో ఈ రెండు తీసుకున్నాను అనమాట డిన్నర్కి. నా డిన్నర్ కంప్లీట్ చేసుకొని ఇంట్లో వాళ్ళకి డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నా. గోధుమట్లు వేస్తున్నాను. 1 కప్పు గోధుమ పిండికి 1/2 కప్పు బియ్యపిండి యాడ్ చేసుకోవాలి. అందులో అల్లం, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, కారము, ఉప్పు వేస్తాము. ఇంతవరకు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. కావాలంటే కొంచెం ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బాగా వాటర్ తోటి కలిపేసేయాలి. కొంచెం ఇట్లా జారుగా ఉండాలి. నాన్ స్టిక్ ప్యాన్ మీద అయితే ఇవి బాగా వస్తాయి. ఒకవేళ మీరు ఏదైనా క్యాస్ట్ ఐరన్ ప్యాన్ లాంటివి యూజ్ చేస్తున్నారు, దాని మీద బాగా వస్తాయి అంటే దాని మీద కూడా వేసుకోవచ్చు. గోధుమ దోశల్ని ఎప్పుడు కూడా స్ప్రెడ్ చేయకూడదు. ఇప్పుడు నేను పోస్తున్నట్లు గరిటెతోటి పొయ్యాలన్నమాట. ఆ తర్వాత ఆయిల్ స్ప్రింకిల్ చేయాలి. బాగా కాలనివ్వాలి. కొంచెం క్రిస్పీగా అయింది అని అన్నప్పుడే టర్న్ చేసామనుకోండి, విరగకుండా చాలా బాగా వస్తాయి. కింద బాగా ఎర్రగా కాలాలి. రెడ్గా అయిందనుకోండి, దోశ విరగకుండా బాగా వస్తుంది. నాన్ స్టిక్ కాబట్టి ఇట్లాగా ఈజీగా వచ్చింది. అదే మనం మామూలు ఐరన్ ప్యాన్ మీద చేయాలి అంటే కొంచెం కష్టమే. ఒక్కొక్కసారి వస్తుంది, ఒక్కొక్కసారి రాదు. ఇది యాజ్ ఈజ్గా సర్వ్ చేస్తున్నాను. షుగర్తో తినచ్చు, లేదంటే కనుక ఏదైనా పికిల్ పెట్టుకొని కూడా తినచ్చు. దీనికి ప్రత్యేకంగా కాంబినేషన్ అంటూ లేదు, ఎందుకంటే యూజువల్గా ఇది స్నాక్ లాగా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం మేము. గోధుమ దోశలు కొంచెం కాలటానికి టైం పడుతుంది కాబట్టి ఇంతకుముందు నేను చూపించినట్లు 2 ప్యాన్స్ పెట్టుకొని చేసుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది. ఇవాళ వాళ్ళిద్దరికే కదా చేసేది, సో ఒక ప్యానే పెట్టాను. దోశలు ఇద్దరికి వేసేసి ఆ తర్వాత కిచెన్ కూడా క్లీన్ చేసేసుకుంటున్నా. నెక్స్ట్ డే లంచ్ బాక్స్ ప్రిపరేషన్స్లో పార్ట్గా చపాతీ డౌ కూడా ముందే కలిపి పెట్టేసుకుంటా కదా. మన వ్యూవర్ ఒకరు క్వశ్చన్ అడిగారు, చపాతీ పిండి కలిపి కౌంటర్ మీద పెట్టేసేయచ్చా, ఫ్రిడ్జ్లో పెట్టాలా అని. కింద పెడితే పాడైపోతుందండి, కంపల్సరీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. చపాతీ డౌ మీద కొద్దిగా ఆయిల్ అప్లై చేయొచ్చు, లేదా కొంచెం వాటర్ లైట్గా అప్లై చేసినా సరే నెక్స్ట్ డే మార్నింగ్కి లేయర్ ఎండిపోకుండా చక్కగా ఉంటుంది. నా ఫ్రిడ్జ్ చాలా చిన్నది కదా, సో పెద్ద పెద్ద బాక్సెస్ పెడుతుంటే ప్లేస్ సరిపోవట్లేదని ఇంకా స్వీట్స్ లాస్ట్కి వచ్చేసాయి కొంచెం, అందుకని తీసి వేరే చిన్న బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఫ్రిడ్జ్ సరిపోవట్లేదని సైడ్ డోర్ ఫ్రిడ్జ్ ఉంటుంది కదా, తీసుకుందాం చాలాసార్లు అనుకున్నాము. మా ఇంట్లో సరిపోదు ఒకటి. నెక్స్ట్ ఏంటంటే ఉన్న దగ్గర నుంచి అన్నీ పెడతా ఉంటాను, సో అందుకని చెప్పి ఆ విషయంలో లైట్ తీసుకున్నా. నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్లో పెసరట్టు చేయాలని పెసలు ఫస్ట్ తీసి పక్కన పెట్టాను. కొద్దిగా బియ్యం కూడా పక్కన పెట్టుకున్నా. ఇడ్లీ కోసం అని చెప్పి పప్పు నానబెట్టి ఉంచాను. ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఇడ్లీ పిండి మిక్సీ వేసి ఫర్మెంట్ చేస్తా. వీటితో పాటు లంచ్ బాక్సెస్ అవన్నీ కూడా డైనింగ్ టేబుల్ మీద పెట్టి ఉంచాను, ఎందుకంటే కౌంటర్ మీద ఇడ్లీ పిండి అవన్నీ ఫర్మెంట్ చేసిన గిన్నెలు పెట్టాలి. ఇలా నైట్ రొటీన్ అయితే కంప్లీట్ అయింది. ఇదంతా కూడా తెల్లవారుజామున. పొద్దున్నే నిద్ర లేచి చక్కగా ఫ్రెష్ అయ్యి కిచెన్లోకి వచ్చి విండోస్ ఓపెన్ చేయగానే మంచి వ్యూ కనిపిస్తుంది. ఇవాళ బాగా మంచు పట్టేసింది. మంచు పట్టింది కదా, జలుబు చేయకుండా ఉండడానికి అని చెప్పి కషాయం ప్రిపేర్ చేసుకుందాము అని అనుకున్నా. అసలు చలికాలం కన్నా కూడా వర్షాకాలంలో అండ్ ఇట్లా ఫ్లూ సీజన్ అంటారు, ఫిబ్రవరి అండ్ మార్చ్, ఈ టైంలోనే మనం ఎక్కువ కషాయాలు తీసుకుంటే రెస్పిరేటరీ సిస్టమ్కి చాలా మంచిది. మనకి అనవసరంగా కోల్డ్, కాఫ్ లాంటివి రాకుండా హెల్ప్ చేస్తాయి. సో తప్పకుండా మీరు కూడా తమలపాకు కషాయం, వామాకు లేదా జీరా వాటర్, ధనియా వాటర్ లాంటివి ఏదో ఒకటి మార్నింగ్ ఒక లూక్ వామ్ వాటర్ డ్రింక్ లాగా అలవాటు చేసుకోండి. ఎక్కువసేపు కషాయం లాగా మరిగించకుండా వేడివేడి నీళ్ళల్లో ఆకులు వేసేసి ఒకసారి కలిపేసి మూత పెడతాను. తర్వాత ఎప్పుడొకప్పుడు తీసుకుంటూ ఉంటా. లూక్ వామ్గా తీసుకుంటే బాగుంటుంది. పెసరట్టులోకి కొబ్బరి చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇది ఫ్రోజన్ కోకోనట్, అంటే నేను ఇంట్లో కొబ్బరి చిప్ప కొట్టి జిప్లాక్ బ్యాగ్లో స్టోర్ చేసుకుంటా. 1 లేదా 2 కొబ్బరికాయలు కొట్టేసి స్టోర్ చేస్తాను, అంతకన్నా ఎక్కువ నాకు అవసరం ఉండదు. 1 మంత్ లోపే ఫినిష్ చేసేస్తాను వీటిని. అయితే ఫ్రోజన్ కోకోనట్ మనం డైరెక్ట్గా మిక్సీ వేయకూడదు, అలా చేస్తే బటర్ లాగా అవుతుంది.
మనం ఏం చేయాలి అని అంటే ఫ్రోజన్ కోకోనట్ పీసెస్ బయట పెట్టుకొని రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత చక్కగా పీసెస్ కట్ చేసుకొని అప్పుడు మిక్సీ పట్టుకోవాలి. పెసరట్టు బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేస్తున్నా కాబట్టి ముందు రోజు రాత్రి పెసలు నానబెట్టేసి ఉంచాను. పెసలు 4 గంటలు నానితే చాలు అని అంటారు. మనకి పొద్దునే టైం ఉండదు కాబట్టి రాత్రే నానబెట్టేసి ఉంచాను. పెసలతో పాటు బియ్యం కూడా ఒక 1/2 కప్పు నానబెట్టేసి ఉంచాను. పెసలు ఒక 2-3 సార్లు వాష్ చేసుకొని మిక్సీ కప్పులోకి వాటర్ లేకుండా తీసుకోవాలి. బియ్యం కూడా అంతే. అన్నీ కలిపి మనం ఒకేసారి మిక్సీ పట్టేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు, అల్లము, జీలకర్ర ఇవన్నీ కూడా యాడ్ చేస్తున్నాను. పెసలు బాగా అరగాలి అని అంటే జీలకర్ర, అల్లము, పచ్చిమిరపకాయలు ఇవి కంపల్సరీ యాడ్ చేసుకోవాలి. అప్పుడు పెసరట్టు తిన్నా సరే మనకి ఎటువంటి గ్యాస్ ప్రాబ్లం అనేది రాదు. ఒక డైజెషన్కే కాదు, చాలా బాగుంటుంది టేస్ట్. ఇందులో కొంతమంది ఆనియన్ కూడా వేస్తారు, కానీ ఆనియన్ వేస్తే నాకు చుట్టుకుపోతున్నాయి. సో అందుకని చెప్పి నేను ఆనియన్ విడిగా వేసుకుంటా పైన కావాలి అని అంటే. పెసరపిండి చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాము. అదే కప్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పిండిలో కలుపుకోవాలి. బ్యాటర్ మరీ రన్నీగా ఉండకూడదు, టూ థిక్గాను ఉండకూడదు. అలా బాగా పలుచగా ఉందనుకోండి మనకి మళ్ళీ పెసరట్లు అవి విరిగిపోతాయి, మెత్తగా వస్తాయి. చక్కగా క్రిస్పీగా రావాలి అని అంటే ఇప్పుడు నేను చూపించే కన్సిస్టెన్సీలో ఉంచుకోండి. బియ్యం కూడా మరీ ఎక్కువ వేసుకోవద్దు. బియ్యం మరీ ఎక్కువైపోయినా సరే ఏదో అట్టకట్టేసినట్టు అట్లా అనిపిస్తుంది, అంత బాగోవు. అండ్ టేస్ట్ కూడా మైల్డ్గా అయిపోతుంది అనమాట. ఎక్కువ పెసల టేస్ట్ అయితే మనకి తెలియకపోవచ్చు. పెసరపిండి రెడీ చేసుకున్న చట్నీ కూడా తాలింపు వేసేసి రెడీగా ఉంది. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు పెసరట్లు వేసుకుంటాను. పెసరట్టుకి మంచి కాంబినేషన్ అల్లం చట్నీ. ఇంట్లో ఆల్రెడీ అల్లం ఊరకాయ ఉంటుంది కదా, సో అది వాడేస్తాను. ఇప్పుడు పెసరట్టు వేసుకుంటా కదా, దీని మీద అయితే ఆనియన్, అల్లము అట్లాంటివి ఏమీ వేయటల్లా. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం లేదు, అండ్ అవన్నీ కట్ చేయాలి అని అంటే చాలా చిన్న చిన్న పీసెస్ చేయాలి కదా. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అంటే స్కూల్ టైంలో బ్రేక్ఫాస్ట్కి ఇలాగే చేసేస్తూ ఉంటా. వీకెండ్స్ అయితే అల్లం, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు అన్నీ విడిగా కట్ చేసుకొని దాని మీద టాప్ చేసి అట్లా చేస్తూ ఉంటాను. నెక్స్ట్ ఉప్మా పెసరట్టు కూడా చేస్తారు కదా, అలాంటి కాంబినేషన్స్ అన్నీ కూడా యూజువల్గా వీకెండే చేస్తూ ఉంటాను. దోశ, పెసరట్టు ఇలాంటి వాటి అన్నిటినీ కూడా సెసమీ ఆయిల్తోనే ఫ్రై చేస్తూ ఉంటా. నువ్వుల నూనె ఏదో ఒక విధంగా ఇన్కాపరేట్ చేసుకోవాలి కాబట్టి ఇది ఒక ఆప్షన్ అన్నమాట మనకి. ఇప్పుడు పీస్ పరాటా చేసుకుందాము. ఫాస్ట్గా చెప్పేస్తాను. ఇవి ఫ్రోజన్ పీస్. ఒకసారి వాష్ చేసి వాటర్ అంతా డ్రైన్ చేసి పక్కన ఉంచుకున్నాను. ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ తీసుకొని తాలింపు యాడ్ చేసుకోవాలి. ఆవాలు, మినపప్పు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఆనియన్స్ వేయలేదు, కావాలంటే మీరు వేసుకోవచ్చు. అందులో గ్రీన్ పీస్ కూడా వేసి ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. గ్రీన్ పీస్ మెత్తగా ఉంటాయి కాబట్టి లైట్గా ఫ్రై చేసుకోండి. మరీ ఎక్కువ మార్చేస్తే చేదు వచ్చేస్తుంది. ఇందులోనే ధనియా పౌడర్, జీరా పౌడర్, ఉప్పు, కారం, మీకు కావాలనుకుంటే కలర్ కోసం కొంచెం పసుపు కూడా వేసుకోవచ్చు. డ్రై మ్యాంగో పౌడర్ యాడ్ చేయండి. ఒకవేళ డ్రై మ్యాంగో పౌడర్ లేకపోతే లాస్ట్లో మిక్సీ పట్టేటప్పుడు నిమ్మకాయ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇదేంటంటే మంచి ఫ్లేవర్ కోసం, పులుపు తగిలితే బాగుంటుంది పరాటాస్కి. అంటే ఎక్కువ పుల్లగా కూడా ఉండకూడదు, లైట్గా తెలియాలన్నమాట. తర్వాత కసూరి మేతి అండ్ కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర, కసూరి మేతి కంపల్సరీ వేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పీస్ తోటి స్టఫ్డ్ పరాటా చేస్తున్నాను కాబట్టి ఇదంతా కూడా డ్రైగా ఉంటుంది. మసాలాస్ అన్నీ వేసిన తర్వాత ఒక 1 minute సాటే చేయాలి. కొత్తిమీర కూడా వేస్తాం కదా, కొత్తిమీరలో తడిపోయే వరకు సాటే చేస్తే చాలు, మాడకుండా చూసుకోండి. ఇదంతా చల్లారిన తర్వాత ఒక మిక్సీ కప్లోకి తీసుకొని పల్స్ చేయాలి. వాటర్ యాడ్ చేయకూడదు. ఇది ఫైన్ పేస్ట్ అయితే అవ్వదు, కోర్స్గా అవుతుంది. అంటే పొడి పొడిగా లేదా కచ్చా పచ్చాగా అంటారు కదా, అలా అవుతుంది. సేమ్ ఇదే స్టఫింగ్ తోటి ఇంకొన్ని మసాలాస్ యాడ్ చేసుకొని లేదా పాలక్ యాడ్ చేసుకొని హరాబరా కబాబ్స్ కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఆలూ పరాటాకి, పన్నీర్ పరాటాకి చపాతీ డౌ మీద ఒక బాల్ లాగా చేసి పెడతాము. కానీ ఇది పొడి పొడిగా రాలిపోతుంది కాబట్టి జస్ట్ ఒక స్పూన్తో తీసి పెడుతున్నాను. ఎక్కువ స్టఫింగ్ పెట్టుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. బిలీవ్ మీ, చాలా బాగుంటుంది ఇది. వేడి వేడి పరాటాస్ ఇంకా బాగుంటాయి. లంచ్ బాక్స్ కన్నా కూడా అప్పటికప్పుడు మనం చక్కగా వేడి పరాటా మీద కొద్దిగా నెయ్యి అప్లై చేసి లేదా బటర్ అప్లై చేసి తిన్నామనంటే అసలు అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్ అనమాట. అంత టేస్టీగా ఉంటుంది. లంచ్కి మేము ఇవే తీసుకున్నాము. అంటే స్టఫింగ్ ఉండిపోయింది, పిండి సరిపోలా, తర్వాత పిండి కలిపేసి చేసేసాను.
స్టార్టింగ్లో ఒకటి చెప్పడం మర్చిపోయాను, గ్రీన్ చిల్లీస్ కూడా వేసాను. గ్రీన్ చిల్లీస్ అండ్ కారం రెండు వేసా కాబట్టి కొంచెం స్పైసీగా ఉంది. దీనికి కూర అట్లాంటివి ఏమీ ఇంకా అవసరం లేదు. యాజ్ ఈజ్గా మసాలానే మంచి ఫ్లేవర్ ఉంది. సో కాంబినేషన్గా మనము కావాలి అని అంటే కర్డ్తో తీసుకోవచ్చు, లేదంటే గ్రీన్ చట్నీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. పరాటాస్ రోస్ట్ చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఎడ్జెస్ని కొంచెం ప్రెస్ చేస్తూ ఉంటే అవి కూడా బాగా రోస్ట్ అవుతాయి. మనకు ఒక్కొక్కసారి గమనించుకోము, అవి లావుగా ఉండటం వలన చివర్లు కాలవన్నమాట, పచ్చిగానే ఉంటాయి. సో ఎడ్జెస్ కంపల్సరీ కొద్దిగా ప్రెస్ చేయాలి. ఫస్ట్ ఆయిల్ వేయలేదు, నెయ్యి వేయలేదు కాబట్టి ఫుల్గా రోస్ట్ చేసిన తర్వాత కొంచెం ఘీ అప్లై చేసుకోవాలి. ఇలా చేస్తే లంచ్ బాక్స్లో మధ్యాహ్నానికి మెత్తగా ఉంటాయి. పరాటాస్ని సిజర్స్తో కట్ చేసి చల్లార్చి బాక్స్ ప్యాక్ చేశాను. సిద్ధు స్కూల్కి వెళ్ళిన తర్వాత మంచి కాఫీ ఒకటి ప్రిపేర్ చేసుకున్నాను. ఫ్రాతీ కాఫీ ప్రిపేర్ చేసుకున్నా. స్లీపీ ఔల్ వాళ్ళది ఫ్రాతర్ నేను మొన్న ఆర్డర్ చేసుకున్నాను. ఇది కూడా కాఫీ డికాషన్ వీడియో పెట్టిన రోజు మన వ్యూవర్ ఒకరు చెప్పారనమాట, మీ కాఫీ ఇష్టం కాబట్టి ఫ్రాతర్ కొనుక్కోండి అని. నాది పాతది పాడైపోయింది కాబట్టి మళ్ళీ ఒకటి తీసుకున్నాను. సో ఇవాళ వ్లాగ్ ఇంతటితో ఎండ్ అయింది. ఇప్పుడు అంతా కూడా నవరాత్రుల గురించి చెప్తాను. హాయిగా పని చేసుకుంటూ వినండి. నిన్న వీడియోలో చెప్పాను కదా శ్యామలా నవరాత్రులు ఎలా చేసుకోవాలి అని. సో ఇప్పుడు షేర్ చేస్తా. దీక్షలాగా చేసుకునేవారు లేదా పీఠం పెట్టి చేసుకోవాలి అని అనుకునేవారు పూజలాగా చేయాలి కాబట్టి, అంటే స్పెషల్ పూజలాగా చేయాలి కాబట్టి నండూరు శ్రీనివాస్ గారి వీడియో ఫాలో అవ్వండి. సో ఇప్పుడు నేను నా పూజలో ఎలా ఇంక్లూడ్ చేసుకుంటున్నాను శ్యామలా నవరాత్రులు అనేది చెప్తాను. మనం డైలీ నిత్య దీపారాధన అదంతా చేసుకుంటాం కదా, ధూపం దీపం నైవేద్యం అవన్నీ మార్నింగ్ టైంలో చేసుకుంటాము. శ్యామల నవరాత్రులు అండ్ వారాహి నవరాత్రులు వచ్చి ఈవినింగ్ చేసుకుంటారట. సో ఈవినింగ్ టైంలో మనము మార్నింగ్ ఎట్లయితే పూజ చేస్తామో ఈవినింగ్ కూడా పొద్దున పువ్వులు అలా ఉంచేసేయండి. సాయంత్రము ధూపం దీపం నైవేద్యం ఇవి పెట్టుకొని చక్కగా ఆచమనం చేసుకొని మనసులో కోరిక చెప్పుకొని లలితా సహస్రనామ పారాయణం ఒక్కసారి చేసుకోండి. ఆచమనం అంటే ఇట్లా లెఫ్ట్ హ్యాండ్ తోటి వాటర్ పోసుకొని ఫస్ట్ చేయగడిగేసుకొని మళ్ళీ కేశవాయ నమః, లేడీస్ కాబట్టి కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః అలా 3 times ఒక్కొక్కసారి చెప్పుకుంటూ తాగాలన్నమాట. తర్వాత మళ్ళీ గోవిందాయ నమః అని చెప్పి కడిగేసుకోవాలి చెయ్యి. అది ఆచమనం అంటే. అలా చేసుకుంటే మంచిది అని అంటారు. సో అట్లా చేయండి. నెక్స్ట్ ఇంకా క్వశ్చన్ వచ్చేసరికి ఎలా చేయాలి అని. ఇప్పుడు నిత్య దీపారాధన అనేది చేస్తాం కదా, మనం నార్మల్గా లలితా సహస్రనామం చదివేసుకొని హారతి ఇవ్వటమే. ఇక అంతకన్నా వేరే స్పెషల్గా పూజలు అంటే అరేంజ్మెంట్స్, పీఠం పెట్టడము, అమ్మవారి ప్రత్యేకంగా ఫోటో పెట్టుకోవటం అట్లాంటివి ఏది కూడా నేనైతే చేయట్లేదు. మీకు కావాలనుకుంటే, మీకు చేయాలి అనిపిస్తే కనుక ఫోటో పెట్టుకొని చేసుకోండి. నేనైతే ఏది కూడా పెట్టట్లేదు. మరి ఎట్లాగా ఫోటో లేకుండా చదవచ్చా అని అంటే, మనం శ్యామలాదేవికి చేసినా సరే లలితా అమ్మవారికి చేసినా ఒకే విధంగా ఫలితం ఉంటుంది. శ్యామల నవరాత్రులు అన్నారు కాబట్టి ఇది సాధకులు ఉంటారు కదా, అంటే శ్రీ విద్య ఉపాసకులు ఉంటారు కదా, వాళ్ళకి సెపరేట్ గా పూజలు అనేవి ఉంటాయి. అమ్మవారిని ఉపాసన చేసేవాళ్ళు ఇలాగ వారాహి నవరాత్రులు, శారదా నవరాత్రులు అనేది స్పెషల్ గా పీఠం పెట్టుకుని వాళ్ళు చేసుకుంటూ ఉంటారని నాకు తెలుసు. అంటే నా ఫ్రెండ్ ఒక అమ్మాయి నన్ను గైడ్ చేస్తూ ఉంటది ఈ విషయాల్లో. సో తను చెప్పిందనమాట. అంటే ఇక్కడ నేను చెప్పేది దీక్షలాగా చేయటం లేదు కాబట్టి నేను ఇట్లా చేసుకుంటున్నాను అని చెప్తున్నాను. సో నండూరు శ్రీనివాస్ గారు కూడా ఇట్లా దీక్ష చేసుకునే వాళ్ళకి సెపరేట్ గా చెప్పున్నారు, ఎట్లా అంటే పీఠం పెట్టుకొని అదంతా. సో ఎవరన్నా అలా చేయాలంటే ఆ వీడియో చూడండి. నేనైతే నిత్య దీపారాధన లాగా వితౌట్ ఎనీ ఫోటో, ఇంట్లో లలిత అమ్మవారి ఫోటో ఉంటది కాబట్టి అందులోనే సరస్వతీదేవి ఉంటది, సరస్వతీదేవి శ్యామలాదేవి కాబట్టి నేను అట్లా చేసేసుకుంటాను. నాకేంటంటే ఒకటి ఉంటదంటే ఒక అలవాటు, ఏ పండగ అయినా ఏ పూజ అయినా సరే లలితా సహస్రనామం చదువుకుంటా. ఈవెన్ ఏదైనా నోములు వ్రతాలు చేయాలన్నా సరే ఒకసారి లలితా సహస్రనామం చదివేసుకొని మొదలు పెట్టుకుంటూ ఉంటాను. అదొక అలవాటు కింద వచ్చేసింది నాకు. నా సైడ్ నుండి ఒక సజెషన్ అండి, మీరు ఇలాంటి పూజలు చేసుకోవాలి అని అంటే చక్కగా లలితా అమ్మవారి ఫోటో పెట్టుకొని చేసుకుంటేనే బెటర్ అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే తీవ్ర దేవతలు అని చెప్పి అంటూ ఉన్నారు కదా, మనం చిన్నప్పటి నుండి అలవాటు లేనివి కొత్తగా యూట్యూబ్లో ఎవరో చెప్పారు అని చెప్పి ఫొటోస్ అవన్నీ తెచ్చుకొని విగ్రహాలు తెచ్చుకొని పెట్టుకునే బదులు లలిత అమ్మవారి ఫోటోలోనే అందరూ సకల దేవతలు ఉంటారు కాబట్టి చక్కగా ఆ ఫోటో ఒకటి పెట్టుకొని పూజ చేసుకోండి. ఇంకొకటి చిలుకల గురించి చెప్తాను అని అన్నాను కదా, సో ఇప్పుడు షేర్ చేస్తాను. నా ఎక్స్పీరియన్స్ ఒక విషయం నుంచి మొదలు పెడతాను. నేను కంచి అంటే నాకు చాలా ఇష్టము. మేము ఫ్రీక్వెంట్గా కంచి వెళ్తూ ఉంటాము.
అక్కడ శ్యామల అమ్మవారి ఫోటో ఒకటి మాకు ప్రసాదంతో పాటు ఇచ్చారు. అది తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నా. అది వే బ్యాక్ ఇన్ 2022లో అనుకుంటుంది, గుర్తులేదు. సరే అప్పుడు తెచ్చుకున్నాను కదా, అది ఇంట్లో పెట్టుకున్నాను, పూజ చేస్తున్నాను. కానీ దానికి ఏం కవర్ ఫ్రేమ్ లాగా ఏమి ఉండదు కాబట్టి పాడైపోద్దని లోపల పెట్టేసుకున్నాను. తర్వాత కొన్ని రోజులకు అనుకుంటా నండూరు శ్రీనివాస్ గారి వీడియోలో శ్యామల నవరాత్రుల గురించి విన్నాను. సరే చక్కగా చేసుకోవచ్చు కదా, కంచి అమ్మవారి గుళ్ళోనే శ్యామలాదేవి విగ్రహం కూడా ఉంటుంది, మనం వెళ్ళొస్తూ ఉంటాము, అక్కడ దర్శనం చేసుకుంటాం కదా, సో చేస్తే బాగుంటుంది అని చెప్పి స్టార్ట్ చేశాను. నేను చేసిన 3-4 డేస్కి అట్లాగా ఒకసారి నాకు అనుకోకుండా నేను బయటికి వెళ్ళాను. నేను బయటికి వెళ్ళినప్పుడు ఒక పర్టికులర్ ప్లేస్లో అక్కడ పెట్ షాప్ ఉందని నాకు తెలీదు, అక్కడ బర్డ్స్ ఉంటాయి అని నాకు తెలీదు. జస్ట్ నేను ఇలా తల తిప్పి చూడగానే నాకు ప్యారెట్స్ కనిపించాయి. ఆయన వీడియోలో అదే చెప్పారు, అమ్మవారికి భక్తితో ఇష్టంతో చేస్తే ఖచ్చితంగా మీకు ఆవిడ కనిపిస్తుంది ఒక చిలక రూపంలో అని చెప్పి. అక్కడ ఒక 2-3 ప్యారెట్స్ అలా కనిపించాయి నాకు. ఇంకా అసలు చెప్పలేని ఫీలింగ్ అనమాట. అది చాలా హ్యాపీగా అనిపించింది. ఈ విషయం వెంటనే బెంగళూరులో ఉన్న మా వదినకి షేర్ చేశాను. నేను ఇలా నండూరు శ్రీనివాస్ గారి వీడియో చూసి శ్యామల నవరాత్రులు చేశాను, నాకు ఇట్లా చిలుకలు కనిపించాయి అని చెప్పి తనతో చెప్పా, మా హస్బెండ్తో కూడా చెప్పా. యాక్చువల్లీ ఆ వదిన నేను ఎక్కువగా గంటలు స్పిరిచువాలిటీ విషయాలన్నీ కూడా స్పిరిచువల్గా బాగా మాట్లాడుకుంటాం అనమాట. సో అట్లాగా అప్పుడు ఎక్స్పీరియన్స్ తనతో చెప్పాను. నా రీసెంట్ ఎక్స్పీరియన్స్ కూడా ఇప్పుడు షేర్ చేస్తాను. శ్యామల నవరాత్రులు ఒక్కసారే చేశాను అనమాట నండూరు శ్రీనివాస్ గారి వీడియో చూసి. ఆ తర్వాత సంవత్సరము మా నాన్నగారు కాలం చేసేసరికి ఏమైంది, నేను బాగా ఆయన పనులు నేను చూసుకోవటంలో చాలా బిజీ అయ్యాను, చాలా పనులు పెండింగ్లో ఉండిపోయినాయి విజయవాడలో. సో నేను ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేస్తూ ఉండేదాన్ని. దాంతో నేను సరిగ్గా అసలు పూజలు ఏమీ చేయలేదన్నమాట ఆ సంవత్సరం అంతా కూడా. అందుకని లాస్ట్ ఇయర్ నేను చేయలేదు కదా, సో ఈ ఇయర్ కొంచెం డౌట్గా ఉంది నాకు, చేద్దామా వద్దా అని అనుకుంటా ఉన్నాను. అయితే ఆ మైండ్ సెట్లోనే ఉన్నా అనమాట 2-3 డేస్. ఆ వీడియో చూసిన తర్వాత ఇంకా అలాగే డౌట్గా ఉండి తర్వాత ఒకరోజు అనుకోకుండా బయటికి వెళ్ళాను. సేమ్ అదే పెట్ షాప్ కాదు నాకు గుర్తులేదు, కానీ అటువైపు వెళ్ళేటప్పుడు మళ్ళీ నేను అనుకోకుండా తల తిప్పేసరికి నాకు అనుకోకుండా ప్యారెట్స్ కనిపించాయి. అరే ఇదేంటి మళ్ళీ ప్యారెట్స్ కనిపించాయి, మొన్నే కదా శ్యామల నవరాత్రుల గురించి విన్నాను, ఇది ఏదో అమ్మవారు చెప్దామని అనుకుంటున్నారు నాతో అని చెప్పి నేను ఈసారి మళ్ళీ చేద్దాము అని అనుకుంటున్నా. సో ఖచ్చితంగా ఇది అమ్మవారి పిలిపేనండి. మనకి ఎంతో మంది చెప్తా ఉంటారు ఇదంతా ఉట్టిదే, ఏం కాదు, మీకు ఏవేవో కనిపించాలి కదా ఏవేవో చేస్తే అని చెప్పి. అలా కాదండి, ఎవరి నమ్మకాలు వాళ్ళవి. మన ఇష్టదైవం అనేది ఒకటి ఉంటుంది. సో ఆ ఇష్టదైవానికి సంబంధించి డిఫరెంట్ దేవతకి డిఫరెంట్ దేవుడికి డిఫరెంట్గా మనకి నిదర్శనాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో మీకు అయిన ఎక్స్పీరియన్స్ నాకు అవ్వాలని లేదు, నాకు అయిన ఎక్స్పీరియన్స్ మీకు అవ్వాలని లేదు. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ నేను ఇంకోటి ఏం చెప్తాము అని అనుకుంటున్నా అంటే, నాకు అట్లాగా ఆ రోజు కనిపించాయి కాబట్టి నేను ఖచ్చితంగా చేద్దాము అని అనుకుంటున్నాను. అండ్ పూజ విషయానికి వస్తే మళ్ళీ బ్రహ్మచర్యం పాటించాలి, నాన్ వెజ్ తినాలి, తలస్నానం చేయాలి, అమ్మవారి ఫోటో పెట్టుకోవాలా, నైవేద్యాలు పెట్టుకోవాలా, ఇవన్నీ ప్లీజ్ నన్ను అడగండి. నేను ఎటువంటి దీక్షలాగా ఎటువంటి నియమాలు కూడా నేను ఫాలో అవ్వట్లేదు. ఎందుకంటే ఇది నా నిత్య దీపారాధనలో ఇంక్లూడ్ చేసుకుంటున్నాను. పొద్దున్న చేసే బదులు సాయంత్రం చేసుకుంటున్నాను. పొద్దున్న మా హస్బెండ్ ఇటు పూజ చేసేస్తారు కదా, సో ఈవినింగ్ మాత్రం ఆ 9 days నేను చక్కగా దీపం పెట్టేసేసుకొని ధూపం పెట్టుకొని ఒక పండు నైవేద్యంగా పెట్టుకొని, వేరే ఏది కూడా కుక్ చేయట్లేదు, ఒక పండు నైవేద్యంగా పెట్టుకొని లలితా సహస్రనామం చదువుకుంటాను. మన కోరికదంతా ఏదైనా లోపల చెప్పుకుంటాం కదా, తర్వాత లలితా సహస్రనామం చదువుకొని హారతి ఇచ్చేయటమే. సో ఇంతే అనమాట. నాకేమనిపించిందంటే ఇదంతా కూడా మేబీ నా వ్లాగ్స్ ఫాలో అయ్యేవాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇలా లలితా సహస్రనామ పారాయణాలు ఇవన్నీ నచ్చి చేసేవాళ్ళు బోల్డంత మంది ఉన్నారు. వాళ్ళకి ఏదైనా మెసేజ్ పంపించాలి అని అమ్మవారు అనుకుంటుందేమో, అందుకని ఇది నాతో చెప్పించిందేమో అని చెప్పి నేను అనుకుంటున్నా. అంతేగాని ఏ బెనిఫిట్ కోరుకొని నేనైతే ఇది షేర్ చేయటం లేదు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, వ్లాగ్స్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ పైగా నా వీడియోస్కి ఏమీ ఎక్కువ వ్యూస్ కూడా ఉండట్లేదు, లక్షల్లో అట్లాగా. సో ఇప్పుడు నేను ఇంత టైం తీసుకొని నేను చెప్పాను అని అంటే కేవలము నాకు అమ్మవారు అట్లాగా నాతో చెప్పిస్తుంది అనే ఇదితోనే నేను చెప్తున్నాను. కానీ ఏదో అందరు చూసేస్తారు, ఇప్పుడు ఇది ట్రెండింగ్ టాపిక్ కాబట్టి వచ్చేస్తాయి 1 లక్ష వ్యూస్ అని మాత్రం నేనైతే చేయట్లేదు. అది నేను ఏ ఉద్దేశంతో చేస్తున్నాను అనేది అమ్మవారికి తెలుసు, నాకు తెలుసు. సో ఇప్పుడు ఏంటంటే కొత్తగా ఒకళ్ళు చెప్తున్నారు కాబట్టి నేను చెప్తున్నానని మాత్రం దయచేసి ఎవరు అనుకోవద్దు. బికాస్ బిహైండ్ దిస్ నేను మా హస్బెండ్ చాలా స్పిరిచువల్గా ఉంటాము.
అండ్ మా వ్యూస్ అన్ని వేరు కాబట్టి నేను ఒక పర్పస్ తోటి నేను ఇది చెప్తున్నాను. ఏంటి అని అంటే అందరూ బెనిఫిట్ అవ్వాలి అని చెప్పి. ఇప్పుడు నేను చేస్తున్నాను కాబట్టి నేను మీతో షేర్ చేస్తున్నాను. సో అది. అండ్ చెప్పాను కదండి ఇప్పుడు ఏంటంటే నేను చెప్పే పూజా విధానం చాలా మందికి ఇంట్రెస్ట్ ఉండదు. బికాస్ ఇందులో ఎటువంటి పీఠాలు పెట్టడము, నైవేద్యాలు పెట్టడము, దీపాలు పెట్టేసేయాలి, ఇదంతా పూజా విధానాలు ఇవన్నీ ఉండవు నేను చెప్పే వాటిల్లో. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విధమైన పూజ కాన్సెప్ట్ అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు ఒకళ్ళేమో బాగా డెకరేట్ చేసేసి చక్కగా అందులో దేవుని చూసుకుంటారు, వాళ్ళ ఆరాధన ఆ విధంగా ఉంటుంది. కొంతమంది ఏమో శ్లోకాలు, స్తోత్రాలు, పారాయణాలు ఇలా చేసి ఇలా ఆరాధిస్తూ ఉంటారు దేవుణ్ణి. తర్వాత కొంతమంది ఏమో అన్ని రకరకాలుగా అరేంజ్ చేసుకొని ప్రసాదాలు వండుకొని అట్లా ఫుల్గా నిండుగా చూడటానికి ఇష్టపడుతూ ఉంటారు. వాళ్ళ ప్రేమ దేవుడి మీద వాళ్ళ ప్రేమ అలా కనిపిస్తుంది అనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. ప్రతి ఒక్కరిది మనం రెస్పెక్ట్ చేద్దాము. సో ఇప్పుడు నేను ఎటువంటి పూజా విధానం చెప్పలేదు కాబట్టి నాది ఫలించదా అని మాత్రం అస్సలు అనుకోవద్దు. నేను ఆల్రెడీ చేసున్నాను, నాకు బాగుంది కాబట్టి నేను ఇప్పుడు షేర్ చేస్తున్నాను. అండ్ ఇది కొంతమంది చేయొద్దు అని అంటున్నారు కదా, తాంత్రికంగా చేయొద్దు అని చెప్పి అని అంటూ ఉంటారు. నేను చెప్పాను కదా, ఇది దశమహావిద్యలు, ఈ శ్రీ విద్య ఉపాసకులు చేసే విధంగా మాత్రం మనం చేయకూడదు. అది నేను చెప్తుంది. లలితా సహస్రనామం అనేది మనం నిత్యం చదువుకుంటూ ఉంటాము. ఇప్పుడు నవరాత్రులు కాబట్టి 9 రోజులు చదువుకోవటంలో అసలు తప్పు అనేది లేదనమాట. అండ్ ఇంకొకటి, చిలకలు కనిపిస్తాయా లేదా అనేది మాత్రం ఇక్కడ నేను దీని మీద బాగా స్ట్రెస్ చేసి చెప్పాలి అని అనుకుంటున్నా. నిజంగా కనిపిస్తాయి మీరు భక్తిగా చేస్తే. మీ కోరిక ఉందనుకోండి, ఒకసారి చెప్పి వదిలేసేయండి అమ్మవారికి. అదే పనిగా తీరుతుందా లేదా అని మైండ్లో పెట్టుకొని చేశారు అని అంటే మాత్రం ఆవిడ నిజంగా మనల్ని పట్టించుకోరు. ఆవిడ మీద ప్రేమతో చేయండి, భక్తితో చేయండి. ఖచ్చితంగా మన పక్కనే కూర్చొని వింటూ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం చదువుతున్నా, పూజ చేస్తున్నా సరే. అప్పుడప్పుడు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకుంటూ ఉండేదాన్ని ఇదివరకు. 21 days, 40 days అట్లాగా. హనుమాన్ చాలీసా పారాయణం చేసినప్పుడు అది కంప్లీట్ అయ్యే లోపు ఒక్కసారైనా మనకి హనుమంతుల వారి దర్శనం దొరుకుతుంది అని అంటారు. ఎట్లాగా? కోతి రూపంలో. ఖచ్చితంగా నాకు కనిపించేది. నేను ఇంకా ఒకసారి అయితే పారాయణ అయిపోవస్తుంది, నాకేంటి ఇంకా కనిపించలేదు అని చెప్పి ఎంత బాధపడి నాకు ఆల్మోస్ట్ అసలు ఇంకా ఏడుపు వచ్చేస్తుంది అనమాట. ఆ రోజు ఏంటంటే ఇంకా నేను 2-3 రోజులేమో పారాయణ అయిపోతుంది. తర్వాత నేను జస్ట్ అట్లా ఇంకా బయటికి వెళ్తున్నాను. ఒక రోజు వెళ్తుంటే ఈవినింగ్ అండి 6:30కి ట్రాఫిక్ మధ్యలో, మీరు నమ్ముతారా, నేను నిజంగా నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు, ఒక కోతి రోడ్డు క్రాస్ చేసుకుంటూ వెళ్తుంది. అక్కడ కొండలు లేవు, ఏమీ లేవు. అది రామ్ మందిరం అంటారు చూసారా, ఏలూరు రోడ్డు మీద, విజయవాడ వాళ్ళకి తెలుసు, రామ్ మందిరం అని అంటారు చూసారా, ఆ ఏరియాలో కొండలు ఉన్నా సరే ఆ సరౌండింగ్స్ లో దూరంలో ఉన్నాయి కానీ ఆ పర్టికులర్ ప్లేస్ లో అయితే లేవు కదా. సో నిజంగా నమ్మి చేయండి, ఖచ్చితంగా మీకు నిదర్శనాలు కనిపిస్తాయి. నేను ఇంత అమ్మవారి గురించి, వేరే గుళ్ళల్లో నాకు జరిగిన ఎక్స్పీరియన్సెస్ గురించి చెప్తా ఉన్నాను. నన్ను ఫాలో అయ్యే వాళ్ళు ఖచ్చితంగా ఈ అమ్మవారి మీద, అయ్యవారి మీద ఒక నమ్మకం అనేది పెట్టుకొని ఏమి ఆశించకుండా పూజ చేయండి. మీరు అడగకుండా మీకు కావాల్సినవి అవే వస్తూ ఉంటాయి. నిజంగా నేను చెప్తున్నాను, ఇది ఊరికే నేనేదో కావాలని కాసేపు మాట్లాడేద్దాం అని మాత్రం నేను ఇవన్నీ చెప్పట్లేదు. సరే, నా ఎక్స్పీరియన్స్ వదిలేసేయండి. అయోధ్య రామ మందిరం కన్స్ట్రక్షన్ టైంలో కూడా ఒక కోతి రోజు వెళ్ళి గర్భగుడి దగ్గర చూసొస్తూ ఉండేదంట, ఎట్లా జరుగుతుంది ఏంటి అని చెప్పి. అండ్ ఇంకొకటి, 1970s లో ప్రొటెస్ట్ జరుగుతూ ఉంది ఒకసారి. పోలీసులు అందరినీ బాగా కొడుతున్నారు, ఎందుకంటే వాళ్ళ టైంలో ఆ మసీద్ మీద ఎక్కుతున్నారంట మన వాళ్ళందరూ కూడా. జెండాలు పట్టుకొని ఎక్కుతున్నారంట. ఎక్కే టైంలో వాళ్ళందరినీ దించేస్తుంటే ఒక కోతి మాత్రము జెండా పట్టుకొని అలాగే కూర్చుని ఉందంట. దాన్ని మాత్రం ఎవరూ కదిలించలేదు. సో అది రాముల వారి కోసం అని చెప్పి ఆ హనుమంతుల వారు వచ్చినట్ట కాదా? ఇవన్నీ చిన్న చిన్న నిదర్శనాలు అన్నమాట. మనకి ఇట్లాగే కనిపిస్తాడు దేవుడు. ఇవన్నీ మనం మూఢనమ్మకాలుగా కొట్టేయకూడదు. అందుకని చక్కగా మీరు భక్తి శ్రద్ధలతోటి హాయిగా అమ్మవారి పూజలు చేసుకోండి. మీకు ఇష్టమైతేనే చేసుకోండి, మీకు నమ్మకం లేకపోతే ఇక్కడతోటి వదిలేసేయండి. నమ్మకం ఉంటే మాత్రం తప్పకుండా చేసుకోండి. సో ఇదండి ఇవాళ వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.